సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల కోడూరు పంచాయతీ పరిధిలోని పాత పట్టెపుపాలెంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ నాయకత్వంలో టీడీపీ శ్రేణులు, స్థానిక కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న వరప్రసాద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో స్థానిక మత్స్యకార్యేతర నేతలు కంజి సుధాకర్, దేవా, కోమారి శ్రీనివాసులు, టీడీపీ యూత్ నేతలు టి నరేంద్ర, ముక్కంటి శ్రీనివాసులు, బీజేపీ నేతలు పామంజీ శ్రీనివాసులు, ముక్కంటి మురళి, జనసేన నాయకులు ముక్కంటి చిన్న, టి శ్రీనాథ్, దండు వాసు, రాష్ట్ర మైనార్టీ నాయకులు అబూబకర్, ఆవుల మునిరత్నం, ఊటుకూరు అవినాష్, ఊటుకూరు శ్రీనివాసులు, సద్దాం రామాంజనేయులు, కోడూరు పంచాయతీ టీడీపీ నేతలు ధర్మదేవ్, ఉదయ్, పరందామయ్య, జానకి రామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 24వ సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా మనం సూపర్ 6 పథకాన్ని 7 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో మనం విస్తృతంగా మనం కార్డులు పంచుతూ మనం టీడీపీ పంచాయతీ తరఫున అందరూ కార్యకర్తలతో అందరూ కలిసి మనం ఈ విధంగా 7 రోజుల నుంచి అదే పనిగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా నిడివి లేకుండా 7 రోజులు సాఫీగా మనం అందరం కలిసి సంతోషంగా కోలాహలంగా మన యొక్క క్యాంపెయిన్స్ ను మనం జరుపుకుంటున్నాము. అదే విధంగా తర్వాత నెక్స్ట్ మళ్ళా ఇంకొక పథకంతో మనం మళ్ళా రాబోతున్నాము. ప్రస్తుతానికి ఇది మా గ్రామంలో వీరబోయిన గంగాధర్ ఆధ్వర్యంలో ఇప్పుడు మేము ఈ కార్యక్రమంలో సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొంటున్నాము. కాబట్టి అందరూ కూడా మనం చేసేది ఏంటంటే, ఎవరు మనకి అన్ని విధాలుగా మనకు సహకరిస్తారు అనేది ఒక ఆలోచన చేయండి. కాబట్టి ఆ ఆలోచనతో మనం ముందుకెళ్దాం. ఎదుటి వ్యక్తి ఎలాగున్నాడు, మన వ్యక్తి ఎలాగున్నాడు, ఈ రెండు డిఫరెంట్ ని తెలుసుకుని మనం అందరూ ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధి కోసంగా, మన పిల్లల భవిష్యత్తు కోసంగా మనం అందరం కలిసికట్టుగా ఇంకా ముందుకెళ్లి మన పార్టీని పటిష్టంగా చేసుకుని ఇంకా జయకేతనం ఎగరేసి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మనం మంచి మెజార్టీతో మన సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుచుకోవాల్సిన బాధ్యత మన అందరికీ మీద ఉంది. అదే విధంగా మన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారిని కూడా అదే విధంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని అందరం మనసులో పెట్టుకొని మన ఈ యొక్క 10 రోజులు 9 రోజులు ఉంది. ఈ 9 రోజుల్లో కూడా ఇదే విధంగా మనం ముందుకెళ్తే తప్పకుండా విజయకేతనం మనం ఎగరేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో మీతో పాల్పంచుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. 2024 మే నెలలో 13వ తేదీకి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మా గ్రామమైనటువంటి కోడూరు పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 6 భవిష్యత్ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే పథకాలని ఇంటింటికి కరపత్రాల రూపంలో తీసుకెళ్తూ ప్రతి ఇంటికి కార్యక్రమాలు, చంద్రమోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని వీటిలన్నింటిని వివరిస్తూ నాయకులందరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను ఇస్తుంటే ఓటర్లు కూడా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేస్తామని చెప్పేసి సుముఖంగా అందరూ తెలియజేయడం చాలా సంతోషించదగినటువంటి విషయము. అయితే ఈ రోజు 7వ రోజు ప్రచారం, కోడూరు పంచాయతీలో 7వ రోజు ప్రచారంలో భాగంగా పాతపాలెం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం కి ఇంతమంది కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా సాగిస్తూ లాస్ట్ రోజు ఈ ముగింపు కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈసారి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.